నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా కడప జిల్లాలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాం. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా కూడా ఒక్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రి అయినారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఏ రోజు కూడా ఈ రాయలసీమకు మేలు చేసింది లేదు. ఒక్క వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మళ్ళీ అభివృద్ధి గుట్టుబడింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. నిజంగా మేము ఆయన పుట్టినరోజు ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా వాడలా ఈరోజు ఒక పెద్ద పండుగ, ఉగాది పండుగ ఏ విధంగా హిందువులకైతే ఉంటుందో, ఒక రంజాన్ పండుగ ముస్లింస్కి అయితే ఏ విధంగా ఉంటుందో, క్రిస్టియన్స్ క్రిస్మస్ అయితే ఏ విధంగా ఉంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఒక పెద్ద పండుగ దినంగా జరుపుకుంటా ఉంటారు. నిజంగా మేము ఆ భగవంతుని ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి రానున్న 2029లో ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తా ఉంటాం. జై జగన్. చేసినటువంటి ప్రీతమ నాయకులకు అలాగే ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవి అలంకరించినటువంటి నా మిత్రులు సోదర సమానులైనటువంటి పాకా సురేష్ గారు అత్యున్నతమైనటువంటి పదవి, మేయర్ పదవిని అలంకరించి మొట్టమొదటి మీటింగ్ అనొచ్చు, రాజకీయంగా ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాకా సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమంతా కూడా చిన్ననాటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులం. మొట్టమొదటిగా కార్పొరేట్ అయినప్పటి నుంచి కూడా అనేక సమస్యలపైన తాను పోరాటం చేసే వ్యక్తి. ఏ సమస్యనైనా క్షుణ్ణంగా అర్థం చేసుకొని దీన్ని ఎలా పరిష్కరించాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి. యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి అందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం పాకా సురేష్ గారు మేయర్ కావడం. ఈరోజు చిన్న వయసు అయినప్పటికీ, మనం అధికారం లేనప్పటికీ ఈరోజు మేయర్ గారు, మేము మా తోటి కార్పొరేటర్లు అన్ని వార్డుల్లో కూడా సమస్యలు పరిష్కరించడానికి ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో పాకా సురేష్ గారికి ఇచ్చినటువంటి సమయం కేవలం 3 నెలలు. ఈ 3 నెలల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనకు శక్తినివ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ రానున్న రోజుల్లో పాకా సురేష్ గారు మరి అత్యున్నతమైనటువంటి పదవిలో అధిరోహించాలని చెప్పి కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కానీ చెప్పడానికి ఒక నిదర్శనం. మా నాయకులు అంజద్ బాషా గారు కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, మాజీ మేయర్ సురేష్ బాబు గారు కానీ ఎప్పుడు కూడా నాయకుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల ఎప్పుడు కూడా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వారి అభ్యున్నతి కోసం తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ విశేషం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పాకా సురేష్ గారిని భవిష్యత్తులో మీ డివిజన్ను అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఒక మోడల్ డివిజన్గా ఏ విధంగా ఉంటుందో ఆ డివిజన్గా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఆయన గుండెల్లో పెట్టుకొని మీరు మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
రామలక్ష్మణ రెడ్డి గారు.